చిన్నతనం నుంచి తనలో ఉన్న దేశభక్తికి ఒక కళారూపం ఇచ్చి ప్రజల్లో స్ఫూర్తి నింపిన సామాన్యుడు రచయిత వడ్డీ సుబ్బారావు తన ఆలోచనల స్రవంతి నుంచి పురుడు పోసుకున్న నేషనల్ ఫ్లాగ్ టవర్ నిర్మాణానికి ఎంతో కష్టపడ్డాడు. అందులో భారతమాత విగ్రహంతో పాటు గాంధీజీ, వివేకానంద, అబ్దుల్ కలాం, బిపిన్ రావత్, జై జవాన్ జై కిసాన్ విగ్రహాలకు చోటు కల్పించారు. ఈ క్రమంలో తన జీవితంలో ఎదురైన ఇబ్బందులు ప్రతి ఒక్కరిలోనూ ఆయన పురుగొల్పిన దేశభక్తిని, తనకు తెలిసిన దేశ నాయకుల జీవిత విశేషాలకు అక్షర రూపం ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కొరితవాడ ఉత్తరపాలెంకు చెందిన రచయిత వడ్డీ సుబ్బారావు ఓ సాధారణ తాపీ మేస్త్రి. ఆయన పెద్దగా చదువుకోకపోయినా ఆయనకు లోకజ్ఞానం అపారం. తాను అనుకున్నది చేయడానికి ఎంత దూరమైనా ఎంత కష్టమైనా వెనుదిరగరు. రచయిత నిర్మించిన నేషనల్ ఫ్లాగ్ టవర్ పశ్చిమ గోదావరి జిల్లాకే తలమానికంగా మారింది. మన నౌడు సెంటర్లో దీనికి ఒక ప్రత్యేకత తీసుకురావాలి. అలాగే ఇప్పటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఈ జాతీయ భావాల గురించి కానీ, జాతీయ నాయకుల గురించి కానీ ఒక స్ఫూర్తి తీసుకురావాలని చెప్పి మంచి ఉద్దేశంతో అన్ని రంగాల్లో కూడా ఎవరెవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇక్కడ ఒక గుర్తుగా అందరికీ ఒక మంచి జ్ఞాపకిగా అందరికీ పరిచయం చేస్తూ ఆయన చాలా కృషి చేస్తూ ఆయన ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేశారు. దీనికి అందరించి సహకారం కూడా ఇంకా ముందు ఉంటే బాగుంటుంది మేము అనుకుంటున్నాం. మరి మా వైపు నుంచి అయితే మేము సహకరిస్తాం. అలాగే దీన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఆయన సహకరిస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి పనులు ఇంకా ఆయన ముందు చేస్తారని నా ఆలోచన. మావిడూరు గ్రామంలోని నౌడూరులో రచయిత వడ్డీ సుబ్బారావు నిర్మించిన నేషనల్ ఫ్లాగ్ టవర్ చాలా అరుదైనది. సాధారణ తాపీ మేస్త్రి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన దేశ నాయకులు మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి విగ్రహాలను నిర్మించి దేశభక్తిని చాటుకోవడం అభినందనీయం. భరతమాత దేవాలయం నిర్మించి అందరికీ ఆదర్శంగా మారారు. ఈ భారత ప్రభుత్వం ఢిల్లీలో ఒక స్మారక స్తూపం కట్టాలనేటువంటి ప్రపోజల్ పేపర్లో చదివి, సరే మనం కూడా స్ఫూర్తిగా తీసుకుని దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటి కట్టాలని ఆలోచన చేసి ఈ డిజైన్ చేసుకుని నేషనల్ ఫ్లాగ్ టవర్ అని పేరు పెట్టి ఈ భారతమాత విగ్రహం పెట్టి ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణం చేయడానికి సుమారుగా 2 సంవత్సరాలు పట్టింది. ఇద్దరు కూడా కుటుంబాలు లేకుండా కేవలం దేశం కోసమే పుట్టి, దేశం కోసమే పెరిగి, దేశానికి సేవ చేసి వెళ్ళిపోయిన మహనీయులు వాళ్ళు. వారిని గుర్తుంచుకోవాలని చెప్పేసి భారతమాత ముద్దు బిడ్డలుగా వారిద్దరిని అటు ఇటు ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి విగ్రహాలన్నింటికి సంబంధించి గాంధీ గారు, ఈ నాయకులందరికీ సంబంధించి తాపీ చెక్కిన శిల్పం. నేను ఈ నిర్మాణం చేసినప్పుడు పడ్డ కష్టాలు, అనేక రకాల ఇబ్బందులను కూడా దీంట్లో మనం చిన్నప్పుడు మేము ఎలా బతికాము, ఏంటి, ఎంత ఇబ్బందులు ఉండేవి, అప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు ప్రజలకి ఎన్ని సౌకర్యాలు వచ్చినాయి, ఇలాంటివన్నీ కూడా దాంట్లో పొందుపరిచి దేశభక్తి కలిగిన దైవభక్తి, దేశానికి గొప్ప శక్తి అనేటువంటి పాయింట్ మీద కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. మంచి పని చేయడానికి చదువుతో సంబంధం లేదు. ఆలోచనలను అంచెలంచెలుగా పెంచుకుంటూ ఒక రూపాన్ని తీసుకువచ్చి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు వడ్డీ సుబ్బారావు. ఆయన ఆలోచనలతో భరతమాతకు గుడి కట్టారు. నేటి బాలలకు జాతీయ భావాలు, జాతీయ నాయకుల గురించి అర్థమయ్యేలా కనిపించేలా నిర్మించడం అద్భుతంగా ఉంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశ నాయకుల జ్ఞాపికగా నేషనల్ ఫ్లాగ్ టవర్ నిలిచింది. మాది మామిడూరు గ్రామం. మాకు దగ్గరగా ఉండే సెంటర్ నౌడూరు సెంటర్లో వడ్డీ సుబ్బారావు గారు భరతమాత విగ్రహం, అంతేకాకుండా గుడి కట్టించారు భరతమాతకి. ఇది చాలా అరుదైన గుడి. ఎందుకంటే భారతదేశంలో ఇటువంటి గుడి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది భారతదేశంలోనే మొట్టమొదటి భరతమాతకు కట్టిన గుడి. ఇది చాలా అరుదు. ఆయన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది కష్టపడ్డారు. సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, నెహ్రూ, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కృషి ఫలితంగా మనకు స్వతంత్రం వచ్చింది. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని ఈ వడ్డీ సుబ్బారావు గారు నౌడూరు సెంటర్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది భరతమాతకు సంబంధించిన ఆలయం. దీనికి ఎదురుగా మహాత్మా గాంధీ గారిని కూర్చోబెట్టడం జరిగింది. అంటే ఒక శివుడికి నంది ఎలా అయితే ఎదుర ఉంటుందో
భరతమాతకి మన గాంధీజీ ముద్దుబిడ్డ భారతదేశానికి. వీళ్ళందరూ కృషి ఫలితంగా మన స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎంతోమందికి రావాలి, ఇటువంటి దేవాలయాల్ని నిర్మించాలి. దేవుళ్ళకే కాదు, గుళ్ళు భరతమాతకు కూడా దేవాలయం నిర్మించాలి. దీనివల్ల ఎంతోమందికి వచ్చే జనరేషన్కి ఉపయోగపడుతుంది. వాళ్ళు భారతదేశం గొప్పదనం తెలుసుకుంటారు. ఈ ప్రాంతానికి చాలా హైలైట్ అండి. మీరు చూస్తున్నట్లయితే అది చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తారండి. మా పాఠశాలలో ఆయన వచ్చి ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15, జనవరి 26 గాంధీ జయంతి రోజున కంపల్సరీగా విగ్రహావిష్కరణ చేస్తారండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అండి, భరతమాత అండి చాలా చూడముచ్చటగా చాలా బాగుందండి. ఆ విగ్రహాలు కూడా ఉట్టి నిజమేనా అన్నట్టు ఉట్టి కలపడేలాగా ఈ విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుందండి. ఇది మా పశ్చిమ గోదావరి జిల్లా నౌడూరు జంక్షన్కే మాత్రమే పరిమితం అండి. సుబ్బారావు గారు చాలా అద్భుతంగా ఆవిష్కరించారండి. జాతీయ భావాలపై స్ఫూర్తి తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో స్వాతంత్ర సమరయోధులకు జ్ఞాపికగా వారి శిల్పాలతో పాటు భరతమాతకు గుడి కట్టిన రచయిత వడ్డీ సుబ్బారావును స్ఫూర్తిగా తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి వాటికి సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.